అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ₹5 పెట్టి టీ కొంటున్నప్పుడు రూపాయికే బియ్యం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ పరిమిత స్థాయిలోనే ఉండాలని ఆయన, ఉపాధి పథకం వ్యవసాయానికి అనుసంధానిస్తేనే ఉపయోగం ఉంటుందని వ్యాఖ్యానించారు. వ్యవసాయానికి ఉపాధి పథకం అనుసంధానిస్తేనే ఉపయోగం ఉంటుందని అన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, జేసీ దివాకర్ రెడ్డి ఏదైతే సంచలన వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించిన వివరాలేంటి? శారదా, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీ ఇవాళ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉరవకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కోసం వెళ్ళినటువంటి జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వాలు గతంలో రాష్ట్రాన్ని పాలించినటువంటి ప్రభుత్వాలు ఓట్ల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయి. మొత్తం మీద రాష్ట్రంలో నడుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరడం లేదన్నది చేసి చెప్తున్నటువంటి విషయం. అదే గ్రామాల్లో ₹5 పెట్టి టీ కొంటున్నటువంటి పరిస్థితుల్లో రూపాయి కిలో బియ్యం అవసరమా అన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత విద్యుత్ అవసరమైన వారికే పరిమితం చేస్తే బాగుంటుంది అన్నది ఒక వాదన కూడా ఆయన వాదిస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలను కేవలం ఓట్ల కోసమే గతంలో ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రవేశపెట్టాయి అన్న కోణంలో జేసీ దివాకర్ రెడ్డి ఉదయం మాట్లాడడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో అది పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. కొండల్లో గుట్టల్లో పనులు చేయడం వల్ల ఉపయోగం లేదు. కేవలం ఈ వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులకు పనులు కల్పిస్తే కొంత ఉపయోగంగా ఉంటుంది. ఈ ఉపాధి హామీ పథకానికి సార్థకత చేకూరుతుందని చెప్పి కూడా జేసీ చెప్తున్నారు. శారద, రైట్, ఓకే ప్రవీణ్. ఇవి ఇప్పటి వరకు